హలో హాయ్, వెల్కమ్ టు ద కాళీమాత టెంపుల్, ద మెయిన్ టెంపుల్ ఇన్ ద కోల్కతా. ఇప్పుడైతే మనం కాళీమాత టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. చూసారు కదా, అది ఎంట్రీ అనమాట. పెద్ద గుడి, కలకత్తా కాళీమాత అని చెప్పేసి అంటారు కదా. మన బెజవాడ దుర్గమ్మ తల్లి అలాగో ఇక్కడ కలకత్తా కాళీమాత టెంపుల్ అలాగనమాట. అయితే మనం ఇప్పుడు లోనికి వెళ్దాం. కలకత్తాలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఇది. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది, బై వాక్ అంట, మరి ఎంతవరకు తెలియదు. ఇక్కడ మళ్ళీ అన్నయ్య డ్రెస్సులు కానీ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ కొద్దిగా తక్కువలో వస్తాయి అంట. ఇక్కడ ఉన్న గైడ్ చెప్పాడు. నేనైతే లోన్కి ఎంట్రీ అయ్యాను. ఇలా నడుచుకుంటా చాలా దూరం వెళ్ళాలి. బాగుంది ఈ రోడ్డు అంతా, ఆ గుడికి అనమాట. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఉందే కొద్ది. చూడండి, వేయిన్ను ఇలా ఇలా ఉంది. ఇంకా ఇలాగా చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాలి. అది చూసారు కదండి, ఇక్కడ అంబాస్టర్ ట్యాక్సీలు. అసలు మన ఏరియాలో అసలు ఈ ట్యాక్సీలు అనేది ఉండవు అసలు. ఇక్కడ చాలా ఉన్నాయి ట్యాక్సీలు. ఇంకా ట్యాక్సీలు ఇలాగా నడుపుతారంటే అసలు చాలా గ్రేట్. అంబాస్టర్ సినిమాలో చూడడం తప్ప బయట అసలు మనకేసి అంతగా కనబడేవి కాదు, అంతరించిపోయినాయి అన్ని. గుడి ఎంట్రన్స్ లోకి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి, సోడా పైపు చూడు, చాలా పెద్దగా ఉన్నాయి. ఆ గుడి ఎంట్రీ అనమాట. అయితే లోన మ్యాక్సిమం వీడియో తినవరు, ట్రై చేస్తాను. అసలు చాలా రద్దీగా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా లోనకి వెళ్ళాలి గుడికి. ఇరవై 24 గంటలు ఇక్కడ జనం ఉంటానే ఉంటారు. దర్శనం అయితే అయిపోయింది, కాకపోతే ఫుల్ రష్ గా ఉంది. అంటే మన మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి ఇక్కడ అంత మెయింటెనెన్స్ ఉండదు. ఇక్కడ అసలు పోలీసులు కానీ ఎవరు కానీ ఏమి లేదు, ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు వెళ్తామే. దోసుకొని దోపులాట. అక్కడ వీడియో తీయడం కుదరలేదు. అయితే గుడి చూడండి ఒకసారి. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఇలా ఉంటది కాళీమాత గుడి.